హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, జిలేబీ నెక్లెస్లు రియల్లీ నన్ను నమ్మండి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఏం చెప్పమంటారు వాటి గురించి? మొత్తం పాత డిజైన్స్ అన్నీ కూడాను మేము జిలేబీ నెక్లెస్లు ఏమేం చేసామో మొత్తం అన్నీ మళ్ళీ ఒక ఐడియా కోసం, కోర్స్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 20 ఇయర్స్ బ్యాక్ చేసిన డిజైన్స్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయలేవండి. ఎందుకంటే కొంత టెక్నాలజీ మారి ఉంటుంది, చేత మారి ఉంటుంది, స్వర్ణకారులు మారి ఉంటారు. అట్ ద సేమ్ టైం లేడీస్ మైండ్ సెట్ కూడా మారి ఉంటుంది డిజైన్ విషయంలో. సో దానికి అనుగుణంగా ఆ జలేబీ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని మొత్తం మిగిలిన డిజైన్ అంతా కూడాను మోడర్న్ స్టైల్లో డిజైన్ చేస్తూ ఉన్నామండి. సో ఈరోజు ఎక్స్ట్రాడినరీగా 2 కలెక్షన్స్ చూపించబోతున్నాను. 2 నెక్లెస్లు, బ్యూటిఫుల్ నెక్లెస్లు అండి. చాలా స్పెషల్గా డిజైన్ చేయబడ్డాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. నేను ఫస్ట్ మీకు ఈరోజు 2 లాకెట్లు కూడాను, లాకెట్స్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలండి. ఈ పీసెస్ రెండిట్లో కూడాను ఒక దాంట్లో పూర్తిగా రామ్ పరివార్ డిజైన్ చేసాం. రెండో నెక్లెస్లో వెంకటేశ్వర స్వామి రూపం మీరు చూసి తీరాలి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి. ఆ మూర్తుల్లో ఉన్న క్లారిటీ మీరు చూసి తీరాలి. అంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాడ్లు వాడి డిజైన్ చేయబడ్డ బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. ఈ లాకెట్లో అయితే కంప్లీట్గా ఒక టెంపుల్ స్ట్రక్చర్ అంతా తీసుకొచ్చేసామని చెప్పాలండి. మొత్తం ఒక గుడి. మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు పరివారాలతో పాటుగా పూర్తిగా స్వామివారి రూపాలు చూస్తూ ఉంటారు. సో అటువంటి పురాతనమైన టెంపుల్ స్ట్రక్చర్ని, అంటే ఆ టెంపుల్లో చేసే మన ఆగమ శాస్త్రం అంటారు కదా, ఆ శాస్త్రానికి అనుగుణంగా టెంపుల్ డిజైన్ చేస్తారు. సో అదే విధంగా మనం ఆ టెంపుల్లో వాళ్ళు డిజైన్ చేసిన విధానాన్ని ఎక్కడ మిస్ కాకుండా, స్వామివారు వచ్చారంటే గరుడ వాహనం వస్తుంది, స్వామివారి ఆయుధాలు పరివారం అంతా కూడా వస్తుంది, అలాగే శంకుచక్రాలు మూర్తులు అన్నీ ఎలా వచ్చేస్తాయండి. సో ఆ విధంగా ఇక్కడ రామ్ పరివార్ తీసుకున్నాము అంటే సీతారాముల స్వామి, లక్ష్మణ స్వామి, సీతాదేవి, ఆంజనేయ సమేతంగా, హనుమంతుడు సమేతంగా పూర్తి రూపం అండి. ఒక టెంపుల్లో మీరు రాముల వారి గుడికి వెళ్ళారనుకోండి, స్వామివారిని ఎలా చూస్తారు మీరు? పరివారం అంతా లోపల ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ ఒక్క ఆయనే ఉండరు. అఫ్కోర్స్ మన అయోధ్యలో కొత్తగా కట్టిన గుళ్ళో శ్రీరామమూర్తిని పెట్టారు. అంటే ఆయన బాలరూపం కాబట్టి అప్పటికి ఆయనకి సీతాదేవి, హనుమ ఆయనకి జాయిన్ అవ్వలేదని మనం అనుకోవచ్చు. బట్ మన గుళ్ళలో, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా స్వామివారు ఒంటరిగా ఉండరండి, పరివారంతోనే ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతా సమేతంగా, హనుమ సమేతంగా మనం గుళ్ళో మా చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాం. శ్రీరామ పట్టాభిషేకం అనేవ్వండి, శ్రీరామ అవతారాలు ఎలా ఉంటాయండి. సో ఆ విధంగా పూర్తి రూపాన్ని తీసుకున్నాం. ఎక్కడ మిస్ చేయలేదు, ఏ ఎలిమెంటు మిస్ కాకుండా. ఇంకేదైనా మిస్ చేసి ఉంటే మీరే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూసి చెప్పాలి. సో ఇక్కడ స్వామివారి రూపం పూర్తిగా తీసుకున్నాం. ఇంకా ఈ బెల్ట్ గురించి చెప్పాల్సి వస్తేనండి, కుందన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 నెక్లెస్లు కూడాను కొంచెం కుందన్ వర్క్ చేసామండి, కొంచెం యాంటిక్ ఫినిష్ కోసం బ్యూటిఫుల్గా. అంటే ఎక్కడ అవసరమో అక్కడ కుందన్ తీసుకున్నాం. మ్యాంగో ఫినిష్ తీసుకున్నామండి. బెల్ట్లో మీకు జిలేబీల కింద ఉన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో మామిడి పిందులు తీసుకున్నాం. చక్కగా ఆ విధంగా ఎమరల్డ్ డాంగ్లింగ్స్ తోటి, పర్ల్ డాంగ్లింగ్స్ తోటి బ్యూటిఫుల్గా కింద ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఇవి కొంచెం జిలేబీ నెక్లెస్లు ఎప్పుడు లైట్ వెయిట్లో చేసే సిగ్మెంట్ వేరుగా ఉంటుంది. బట్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ కలెక్షన్ లైట్ వెయిట్ సిగ్మెంట్ కాదండి, డిజైనర్ పీసెస్. ఒక్క పీస్ పెట్టుకున్నా నన్ను నమ్మండి, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. అంత మీకు పూర్తిగా నెక్లో కంప్లీట్ జ్యువెలరీ ధరించిన ఫీల్ కలుగుతుంది అనమాట. సో ఇదైతే ఒక 65 గ్రామ్స్ 70 గ్రామ్స్లో మనం డిజైన్ చేసాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రూపంతో, అంటే ఇక్కడ స్వామివారి కేవలం ఇక్కడ వరకు స్వామివారి రూపాలు ఉంటాయి కదండి. అంటే స్వామివారి ఫేస్తో పాటుగా కిరీటం, శంకుచక్రాలు, ఇక్కడ వరకు ఛాతీ వరకు ఉండే రూపాలు మనం చూస్తూనే ఉంటాం. అటువంటి వెంకటేశ్వర స్వామి రూపం తీసుకోవడం జరిగింది. ఆ నామాలు, ఆ తిరునామాలు, నామాల్లో కూడా ఆ మైనర్ వర్క్లో కూడా తిరునామాల్లో మీనా చేయటం జరిగిందండి. ఎనామిల్ కాదండి, మీనా వర్క్ చేసాం. సో ఇంకా చక్కగా శంకుచక్రాలు, ఆ విధంగా ఈ సెంటర్ పీస్లో కూడానండి
ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జిలేబీ నెక్లెస్లో ఈ రెండిట్లో కూడాను లాకెట్ డిటాచబుల్ చేసామండి. అంటే కంప్లీట్గా ఈ లాకెట్ మీరు ఎటువంటి బీట్స్లో అయినా చైన్స్లో అయినా వాడుకునే విధంగా మల్టీపర్పస్లో ఈ లాకెట్ డిటాచబుల్ చేసాం, సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో జిలేబీ నెక్లెస్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా అలాగే కొంత కుందన్ వర్క్ చేయడం జరిగింది. మామిడి పిందెల డిజైనే తీసుకున్నాం. ఇందులో కూడాను సేమ్ ఎమరల్డ్ పర్ల్ డాంగ్లింగ్స్ ఇచ్చాం. ఎస్పెషల్లీ మీకు ఈ లాకెట్ స్పెషల్ అండి. ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఆ టెంపుల్ స్టైల్లో ఎక్కడ సాంప్రదాయం మిస్ కాకుండా మాకు తెలిసినంతగా మా నాలెడ్జ్ యూస్ చేసి తయారు చేయబడ్డ పీసెస్ అండి. రెండు కూడాను ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. 75 గ్రామ్స్లో ఈ పీస్ వచ్చిందండి, కొంచెం హెవీగా వచ్చింది. ఒక 65 గ్రామ్స్లో వెంకటేశ్వర స్వామి జిలేబీ నెక్లెస్ వచ్చింది. రెండు కూడాను ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మీకు ఎలా నచ్చినాయో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.